ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో టాప్ 3 పొజిషన్లో ఉంది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ మీద చిత్తుగా ఓడిపోయారు. 82 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఆ మ్యాచ్ 12వ తారీఖు జరిగింది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళు మంచిగా రీఫ్రెష్ అయ్యి ఈ మ్యాచ్లో బరిలో దిగుతారు. అండ్ ఈ మ్యాచ్ చపాక్లో జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ అవే మ్యాచెస్ వరుసగా ఓడిపోతున్నారు. అవే మ్యాచెస్ వాళ్ళు అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రానికి నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్తో ఆడాలి. ఆర్సీబీ మ్యాచ్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు. టేబుల్ టాప్ 1లో ఉన్నారు. ఈ మ్యాచ్ సిఎస్కే మీద గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు. అట్లీస్ట్ టాప్ 4లో ఉంటారు. ఆర్సీబీ మీద ఓడిపోయినా సరే వాళ్ళు క్వాలిఫై అయ్యి టాప్ 4లో ఉంటారు. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రానికి ఎస్ఆర్హెచ్ అండ్ గుజరాత్ 2 క్వాలిఫై అవుతాయి. సిఎస్కే గెలిస్తే మాత్రానికి ఆర్సీబీ టాప్ 2లో ఫిక్స్ అవుతుంది. దాంతోపాటు ప్రతి టీంకి, ఢిల్లీకి, కేకేఆర్కి, రాజస్థాన్ రాయల్స్కి, సిఎస్కేకి, పంజాబ్కి ప్రతి టీంకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ సూపర్గా ఉంది. వాళ్ళు స్లో పిచ్ల మీద ఆడలేకపోతున్నారు. ఒక బ్యాడ్ నేమ్ తప్పించి ప్రతి మ్యాచ్ సూపర్గా ఆడుతున్నారు. ఒక గుజరాత్ మీద వాళ్ళు చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు. ముఖ్యంగా హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు ఆడితే మాత్రానికి ఆ టీంకి తిరుగుండదు. అండ్ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ చూసుకుంటే ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 4లో ఉన్నాడు. తను మిడిల్ ఆర్డర్లో క్లాసన్తో పాటు నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ సలీల్ అరోరా అవ్వచ్చు అండ్ నితీష్ రెడ్డి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నాడు. అండ్ బౌలింగ్ చూసుకుంటే ఇషాన్ మలింగా, కమిన్స్ అండ్ షకీబ్, వాళ్ళతో పాటు స్పిన్నర్ శివంగ్. సో ప్రతి బౌలర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక అటు సిఎస్కే చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ మాత్రానికి ఫామ్లో లేడు. తను తప్పించి మిగిలిన బ్యాట్స్మెన్లు సంజు అవ్వచ్చు, ఉర్విల్ పటేల్ అవ్వచ్చు, శివం దూబే తను కూడా లాస్ట్ మ్యాచ్ ఫామ్లోకి వచ్చాడు. సో బ్యాటింగ్ వాళ్ళది చాలా సూపర్గా ఉంది. కార్తిక్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇందాక చెప్పినట్టు ఎంఎస్ ధోని కూడా వస్తే వాళ్ళకి ఫినిషింగ్ ఇంకా సూపర్గా ఉంటుంది. సిఎస్కేకి బాగా మైనస్ వచ్చేసి బౌలింగ్లో మొన్నటి వరకు బాగా వేసిన ఓవర్టర్న్ వెళ్ళిపోయాడు. తను ఇంజూరీ, తనకి ఆడ్డు. దాంతోపాటు అఖిల్ హసన్ అండ్ నూరు వాళ్ళిద్దరు స్పిన్నర్లు చాలా బాగా వేస్తున్నారు. చపాక్లో కాబట్టి స్పిన్ బౌలింగ్ వాళ్ళు ఇంకా సూపర్గా వేయొచ్చు. ఈ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని వాళ్ళు ఎలా ఆపుతారో, ఎంత తక్కువ స్కోర్ కట్టడి చేయాలో చూడాలి. ఇదేమైనా ఈ మ్యాచ్ కనుక ఇందాక చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అవుతారు. సిఎస్కే గెలిస్తే వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ మెరుగవుతాయి. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ గుజరాత్తో ఉంది. గుజరాత్ కూడా భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ 2 మ్యాచ్లు వాళ్ళు గెలవాలి. దాంతోపాటు గుజరాత్తో ఆడే మ్యాచ్ గుజరాత్లో ఆడుతున్నారు కాబట్టి అది ఇంకా టఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సిఎస్కే గెలుస్తుందా అండ్ ఆర్సీబీ గెలుస్తుందా?